ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క తీర్మానము ఆయన అనుకున్నది అనుకున్నట్లుగా చేసి పెట్టేటువంటి మనుషుల మీద నిలబడి ఉంటుంది. దేవుని తీర్మానం ఆ తీర్మానం ప్రకారంగా నిలిచి ఆ మనుషుని యొక్క జీవితాన్ని దేవుని తీర్మానానికి అనుకూలంగా మార్చుకున్న వారి జీవితాలు బహు ఆశీర్వాదకరంగా మారుతాయి. కొద్దిగా కాదు, బహు ఆశీర్వాదకరంగా మారుతాయి. అదే దేవుని తీర్మానాన్ని తెలిసి కాలితో తన్నితే ఆ మనుషునికి ఉనికి అనేది లేకుండా, ఆ మనుషుడు ఇదిగో వీళ్ళే వాళ్ళు అనేటువంటి పరిస్థితి లేకుండా దేవుడు ఏం చేస్తాడంటే కనికరం అనేది లేకుండా ఆ మనుషుడిని తుడిచిపెడతాడు. కనికరం అనేది దేవుడు చూపించడు. కానీ లేఖనం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో మనం ధ్యానించుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 86:5 రాయబడినది ఇలాగున, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఈ రోజున దేవుని వాగ్దానము, దేవునికి ఎవరైతే మొరపెడతారో అట్టి వారందరి ఎడల దేవుడు కృపాతిశయము గలవాడంట. దేవుడు కృప చూపించి, కనికరం చూపించి ఆ మనిషి వద్దు ఈ వద్దొద్దు పోపో అని అనాల్సినటువంటి పరిస్థితుల్లో పోనీలే అనేటువంటి మాట దేవుడు మాట్లాడతాడంట. చూడండి, కృపాతిశయము. కృప అంటే విసర్జించాల్సినటువంటి దగ్గర చేర్చుకునేటువంటి పరిస్థితిని దేవుడు చూపిస్తా ఉన్నాడు. అంత కనికరం చూపించే దేవుడు కొన్ని పరిస్థితుల్లో అసలు నేను కనికరం కలిగిన దేవుణ్ణి అనేటువంటి ఆలోచనే మర్చిపోతాడంట. ఎంత భయంకరంగా ఉందో చూడండి. దేవుడు అసలు ఆ ఆలోచనే మర్చిపోతాడంట. కృపాతిశయము కలిగినటువంటి దేవుడు తన యొద్దకు వచ్చి మొరపెట్టేటువంటి వారికి కనికరించేటువంటి దేవుడు కృప, కనికరము, దయ, జాలి, ఇక వగైరా ఇవన్నీ కూడా మర్చిపోతాడంటే దేవుడు. అదే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఇశ్రాయేలీయుల మీద రాజు అయినటువంటి సౌలుకి దేవుడు అటువంటి కృపను చూపించకుండా నిలువున తోసేసిండు. దేవుడు సౌలుని నిండా ముంచారని చెప్పి అంటారు చూడండి. అలాగా ఆ మనుషుణ్ణి దేవుడు కనికరం అనేది చూపకుండా త్రోసేసిండు. మొదట ఎంత కృప చూపించిండో దేవుడు ఆ తర్వాత అంతటి దోషాన్ని చూపించాడు. ఆ మనుషునికి భయంకరమైనటువంటి శాపాలను దేవుడు కలగజేసాడు. ఎందుకు కలగజేసిండంటే దేవుని తీర్మానాన్ని కాలదనుకోకూడదు. మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో, మనకు తెలియనటువంటి రోజుల్లో తిరిగినవా సరిపోయింది. నువ్వు ఏ పాట పాడు, ఎటు తిరిగి ఎగురు, 4 దిక్కులు ఉంటాయి కదా. నువ్వు అటు పో, ఇటు పో, వెనక్కి పో, ముందుకు పో. నువ్వు ఎటు ఎగిరి దూకి ఎటు ఆట ఆడినా సరే ఆయన అంటే తెలియక ముందు, తెలుసుకున్న తర్వాత దేవుడు కనికరించేసి వదిలిపెడతాడు. ఆయన తీర్మానం తెలిసి, ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించి, ఆయన చిత్తానుసారంగా నిలబడాలని చెప్పి దేవుడు అభిషేకించి అటు తర్వాత దేవుని యొక్క తీర్మానాన్ని, నిన్న మొన్న చేసిన తీర్మానం కాదు, ఇప్పుడు కాదు, కానీ కొన్ని సంవత్సరాల కిందట ఎక్కడన్నా భార్యాభర్తల పంచాయతీ అయితే నచ్చ చెప్తారు. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా అని చెప్పని నచ్చ చెప్తారు. ఇది కొన్ని సంవత్సరాల గురించి ఉన్నది. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కావచ్చు, మహా అయితే 10 ఏళ్ళు. ఆ తర్వాత ఏదైనా గొడవ వస్తే
ఇన్ని రోజుల నుంచి కలిసి ఉన్నారు కదా అని చెప్పి నన్ను నచ్చ చెప్తారు. తొందరగా విడిపోవటానికి ఒప్పుకోరు. కొన్ని సంవత్సరాల కిందట, ఇప్పుడు అవి ఏం లేదనుకోండి, పరిస్థితి మారిపోయింది. అప్పుడు నచ్చజెప్పేటువంటి వాళ్ళు ఏది ఈ రోజులు, నెలలు, సంవత్సరాల కిందటది. దేవుని తీర్మానము కొన్ని సంవత్సరాల కిందట, కొన్ని సంవత్సరం మోషే కాలంలో, ఇంకా చెప్పుకోవాలనుకుంటే మోషే సమయంలో అమాలేకీయులకి దేవుడు తీర్మానం విధిస్తాడు, తీర్మానం చేస్తాడు. అమాలేకీయుల్ని అసలు ఆ జాతి అనేటువంటిది లేకుండా సమూల నాశనం చేసేస్తాను దేవుడు తీర్మానం చేస్తాడు మోషే కాలంలో. ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మోషే కాలంలో దేవుడు తీర్మానం చేస్తాడు. తీర్మానం చేసిన తర్వాత, మోషే కాలం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు, ఆ తర్వాత ఇంకా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత సౌలు సమయం వచ్చాలకే దేవుని తీర్మానము నెరవేర్చాల్సినటువంటి సమయం. అంటే అప్పటికే కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది, కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత దేవుడు తీర్మానించిన దాన్ని ఈ సౌలు ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలని చూస్తే, ఆ తీర్మానానికి కట్టుబడకుండా దేవుని నియమము, నిబద్ధత, ఆయన యొక్క ఉద్దేశము గ్రహించి కూడా కొన్ని వందల సంవత్సరాల కింద చేసినటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని కాలదాన్ని ఆ మనుషుని యొక్క ఇష్టానుసారంగా నడవటం ప్రారంభిస్తే, దేవుడు కనికరం అనేది చూపకుండా ఆ మనుషుని యొక్క ఆ కుటుంబాన్ని, ఆ రాజ్యాన్ని, ఆ మనుషునికి కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు శపించేసి కృప అనేది చూపకుండా దేవుడు మర్చిపోయాడు. నిన్న మొన్న ఉన్నటువంటి మనుషుల మధ్యలోనే ఇన్ని మాటలను పడతాయి. నిన్న మొన్న ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా, కొంచెం ఆలోచన చేయండి. ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటాయి, తర్వాత అంతా మామూలే కదా, కలిసిపోండి అని చెప్తారు. వందల సంవత్సరాల కిందట దేవుడు చేసినటువంటి తీర్మానాన్ని దేవుడు తీర్మానిస్తే, ఆ తీర్మానాన్ని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే పోనీ అని విడిచిపెట్టట్లే. ఎందుకంటే ఆయన కొన్ని వందల సంవత్సరాల కిందట చేసిన తీర్మానం, దేవుడు తీర్మానించింది కూడా. దేవుడు తీర్మానించినటువంటి ఆ తీర్మానాన్ని ఈ సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే నిలువున కాలదన్నుతా ఉన్నాడు దేవుని తీర్మానాన్ని. నిన్న మొన్న జరిగినటువంటి విషయాల్లోనే మనుషులు ప్రయత్నం చేస్తారు, శాయశక్తుల ప్రయత్నం చేసి కలిపి ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ దేవుని యొక్క తీర్మానం ఎలాగుంటదంటే, ఆయన కొన్ని వందల సంవత్సరాల కిందట చేసినటువంటి ఆయన తీర్మానం నుంచి ఆయన పక్కకు తొలగడు. ఈ మనుషుని కన్నా కొంచెం వివేచన, కొంచెం తెలివి ఉండాలి కదా. అరే నిన్న మొన్న కలిసి ఉన్నటువంటి మనుషులే ఏదన్నా పరిస్థితి ఎదురైతే పెద్దలు అనేటువంటి వాళ్ళు కూర్చొని నచ్చ చెప్తారు. ఇట్లా ఉన్నటువంటి ఈ మనిషికి కనీస ఆలోచన అనేది లేకుండా పోయింది. మరి ఇట్లాగా మనుషుల మధ్యలోనే ఈ రకంగా ఉంటే సాధారణంగా విడిపోవటానికి ఒప్పుకోరు. కొన్ని సంవత్సరాల కిందట జరిగినటువంటి ఈ క్రియలన్నీ, ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఇవన్నీ భార్యాభర్తల పంచాయతీలో ఇవన్నీ ఎదురైతే చూసే ఉంటారు చాలా మంది. ఇట్లాగా సాధారణమైనటువంటి మనుషుల మధ్యలోనే ఇంతగా మనకి ఎదురవుతుంది. సరే, ఇట్లాగ ఎదురైంది, ఇట్లాగా మన మధ్యలో జరుగుతుంది. మరి ఈ మనుషుల మధ్యలోనే ఇట్లాగ ఇద్దరు మనుషులు విడిపోవటానికి ఒప్పుకోనటువంటి ఈ మనుషుని ఆలోచన ఇంత ఇదిగా ఉంటే, దేవుడు వందల సంవత్సరాల కిందట తీర్మానించినటువంటి దేవుని తీర్మానాన్ని ఆయన అనేకులైనటువంటి ఇశ్రాయేలీయుల్లో కాదని ఆ ప్రజల్లోనే ఒక పేరు ప్రఖ్యాతులు లేనటువంటి ఒక చిన్న వంశాన్ని, ఒక చిన్న కుటుంబాన్ని దేవుడు ఎంచుకుంటాడు.
సొసైటీలో సంఘంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వాళ్ళు కాదు ఈ సౌలు కుటుంబం. అప్పటికే పెద్ద కుటుంబం కాదు. ఆ ప్రజల మధ్యలో ఏదో ఒక సాధారణమైనటువంటి కుటుంబం. వాళ్ళు పెద్ద ఫ్యామిలీ అని అంటారు చూడండి, అటువంటి కుటుంబం కాదు సౌలుది. ఏదో సాధారణమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబాన్ని దేవుడు ఎంచుకొని నువ్వు రాజు అని చెప్తే అది మర్చిపోయాడు. మనుషుల మధ్యలో జరిగేటువంటి ఈ 2-3 సంవత్సరాలు, మహా అయితే ఒక 4-5 సంవత్సరాల పంచాయతీని మర్చిపోయాడు. మన మధ్యలోనే ఇంత ఇదిగా ఉంటుంది కదా, ఆ తీర్మానానికి కట్టుబడి ఉండాలని చెప్తారు కదా. ఆయన కొన్ని సంవత్సరాల కిందట చేసినటువంటి ఆయన తీర్మానాన్ని నేనెందుకు పాడు చేయాలా అనేటువంటి స్పృహ కూడా లేదు. ఆయన కొన్ని వందల సంవత్సరాల కిందట చేస్తే ఆ తీర్మానాన్ని ఇవన్నీ మర్చిపోయినట్లు ఉన్నాడు. రాజుకి దూరదృష్టి ఉండాలి. రాజు అనేటువంటి మనిషికి దూరదృష్టి ఉండాలి. అసలు ఆ దరిదాపుల్లో కూడా లేనట్లు ఉన్నాడు సౌలు. అసలు అటువంటి దూరదృష్టి అనేటువంటి మాట కూడా ఆ మనిషి చెవికి వినపడినట్లు ఉన్నది. అలాగున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి నిలబడితే దేవుడు ఏమంటా ఉన్నాడో చూడండి. దేవుని వాగ్దానం ఈరోజు సెలవిస్తూ ఉంది. 86:5 వచనంలో, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడము అని. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ రాజుతోటి దేవుడు ఏ మాట మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. కృప కలిగిన దేవుడు. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం, సమూయేలు, నువ్వు మాటలాడ పనిలేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. సమూయేలు ఏం చెప్తాడంటే, నువ్వు రాజుగా ఉండటానికి దేవుడు ఇష్టపడలా, నిన్ను దేవుడు పీకి పడేసిండు, ఈ తట్టాబుట్ట సర్దుకు అని చెప్తాడు. తట్టాబుట్ట సర్దుకొని బయలుదేరని చెప్తాడు. కృపాతిశయం కలిగినటువంటి దేవుని సన్నిధిలో నిలబడి ఆయనకు మొరపెట్టేటువంటి వారందరికీ కూడా కృప చూపుతాడంట. ఆ సన్నిధిలో నిలిచినటువంటి దేవుని చేత అభిషేకించబడిన రాజుకి దేవుడిచ్చే ప్రత్యుత్తరం ఇదిగో ఇది. దేవుడిచ్చే ప్రత్యుత్తరం ఏంటంటే ఇది. నువ్వు మాట్లాడాల్సిన పని లేదు, దేవుడు నీ గురించి చెప్పింది చెప్తావు విను అంటే, సరే చెప్పయ్యా అంటాడు. అంటే సేవకుడు ఏమంటాడంటే, తట్టబుట్ట సర్దుకొని పో, ఇక మాట్లాడే పని ఏం లేదు. ఎందుకంటే మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు, ఆడ తెగదెంపులు చేసుకునే పరిస్థితే ఉంది. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తీర్మానాన్ని మన జీవితాల్లో పెడతాడు. దానిని మనం గైకొనాలి. ఆమేన్. శరీరము కొన్ని రోజులు ఉంటుంది. మన ఆత్మ మీద ఈ శరీరం అనేది కొన్ని రోజులు ఉంటుంది. దేవుని తీర్మానము ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఆయన దగ్గరికి పోయేదాకా మన మీద ఆయన తీర్మానం ఆయనను చేరుకునేంత వరకు ఉండాలి. కాపాడుకోవాలి. శరీరాన్ని పాడు చేసుకున్నట్లుగా శరీరం కొన్ని రోజులకి మనల్ని వదిలిపెట్టి పోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దేవుని తీర్మానాన్ని అడ్డమయ్యేటువంటి, ఎదురుపడేటువంటివి, విలువ లేనటువంటివి, తుచ్చమైనటువంటి ఉంటాయి కదండి, వాటికి దేవుని తీర్మానాన్ని అప్పగించకుండా వాటిని తొక్కేసుకుంటా ఆయన ఆత్మ ఆయన సన్నిధికి ఎలాగ చేరుకుంటుందో ఆయన తీర్మానం కూడా ఆయన సన్నిధికి చేర్చబడాలి. మనమే చేర్చాలి ఆయన దగ్గరికి, నిజాయితీ కలిగి ఆయన కృపను పొందుకొని. సౌలు దేవుని చేత త్రోసివేయబడతా ఉన్నాడు. నిజానికి లేఖనం ఏమని అంటా ఉందంటే, ఆయనకు మొరపెట్టే వారందరికీ కూడా కృప చూపుతా ఉంది. తీర్మానాన్ని కాలదండితే కాదు, ఆయన తీర్మానాన్ని కాపాడేటువంటి వారికి. కాపాడుకుందాం తీర్మానాన్ని. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన పరలోకపు తండ్రి, మీ దయ కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, మీ కృప చొప్పున, మీ పరలోకపు కనికరము చొప్పున నాయన, నీవు విధించినటువంటి కట్టడ, నీవు నిర్ణయించినటువంటి నీ పరలోకపు తీర్మానమును ఈ పరిచర్యలో పరలోకపు తండ్రి
నీ యందు భయభక్తులు నిలిపినటువంటి నీ బిడ్డల జీవితాలలో స్థిరపరచమని కృపాతిశయము కలిగినటువంటి మీ సన్నిధిలో మొరపెట్టుచు ఉండగా అనేకులై ఉన్నటువంటి నీ స్వాస్థ్యము నీ తీర్మానమును కాపాడుకొని నీ ఆత్మ నీ యొద్దకు చేరుకొనులాగున నీవు మాకు విధించినటువంటి నీ తీర్మానమును కూడా కాపాడుకొని నీ సన్నిధిలో నిలిచినట్లు మీ కనికరమును మీ కృపాతిశయమును మా ఎడల కనపరచమని సకల శరీరులకు ఆధారమైన మీ పరలోకపు నామమునకు తండ్రి ఈ మనవులన్నిటినీ ప్రతిష్ఠించి మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.